శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. సద్గురు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అన్న విషయం పైన మీతో మాట్లాడడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. సద్గురు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? జగద్గురు అంటే ఎవరు? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. మొదలుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఇది ఒక తత్వం. దీని గురుతత్వం అంట. ఆ గురువుకు ఉండే లక్షణాలు, గుణాలన్నీ ఆ పీఠానికి, ఆ స్థానానికి ఉంటాయి. ఆ వ్యక్తి కాదు ఇంపార్టెంట్, అది గురువు అనమాట. గురుతత్వం లేదా గురు పీఠం అంట. ఎవరు ఆ పీఠం మీద కూర్చున్నా సరే వారికి ఆ లక్షణాలు, గుణాలు ఉండాలి. అప్పుడు అతన్ని గురువు అంట. రెండవ పదం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞాని. జ్ఞాని అనేటువంటి పదం కూడా వ్యక్తి కాదు, ఇది కూడాను ఒక తత్వం, జ్ఞానతత్వం అన్నమాట. దీన్ని ఆత్మతత్వము అంట. అంటే జ్ఞానం గల వ్యక్తి, ఆ తత్వానికి గల లక్షణాలు, గుణాలు, ఆ జ్ఞానము మన దగ్గర ఉన్నట్లయితే ఆ వ్యక్తిని జ్ఞాని అంట. కాబట్టి ఇక్కడ జ్ఞానతత్వము, ఆడ గురుతత్వము అని అర్థం. కాబట్టి గురు అన్న గురుతత్వమే, ఇలా జ్ఞాని కూడా వ్యక్తి కాదు, ఒక తత్వం, ఆత్మతత్వం లేదా వేదాంత తత్వం అని అర్థం. ఇంకా మూడో పదం ఏంటంటే ఇక్కడ సద్గురు అని చెప్తాం. అంటే ఈ సద్గురు లక్షణాలు, గుణాలను తెలిపేదే ఈ గురు. తర్వాత ఈ జ్ఞాని, ఆత్మజ్ఞానం సంబంధించిన అనమాట ఇది. కాబట్టి గురు, జ్ఞానం, ఈ రెండు ప్రధానమైనటువంటి లక్షణం. జ్ఞానం అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానం అని, తత్వజ్ఞానము అని. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళనే సద్గురువులు అంట. అంటే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, వీటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఫుల్గా, ఎక్స్పర్ట్గా కలిగి ఉంటాడు. అటువంటి దానిపైనే ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు, జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. శిష్యులు కూడాను అదే జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. కాబట్టి పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే మనం మొదలు జీవజ్ఞానం ఉండాలి. జీవవేద బ్రహ్మైవ భవతి అని చెప్తూ ఉంటాం. అంటే జీవజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అంటే జీవాత్మ నుంచి మనం ప్రారంభించి పరమాత్మకు చేరాలి. కానీ పరమాత్మతత్వం తెలియాలంటే మనకు జీవజ్ఞానం ఉండాలి. ఆ జీవజ్ఞానమే మనకు జ్ఞానము, ఆత్మజ్ఞానము అంట. ఎందుకు? ఆత్మనే జీవాత్మ, పరమాత్మనే ఆత్మ, ఆత్మనే జీవాత్మ. కాబట్టి మూల పదమైనటువంటి జీవాత్మ నుంచి మన పరమాత్మని తెలుసుకోవాలి. దీన్ని మనము ఆత్మజ్ఞానము అంట. కాబట్టి సాధకుని యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే మంచి సద్గురువును ఎన్నుకోవడమే. ఆ సద్గురు ఎలా ఉంటాడో తెలుసుకోవడం సాధకుని యొక్క బాధ్యత. మంచి గురువు లభించాడనుకోండి, సాధకునికి తన యొక్క శ్రమ తగ్గిపోతుంది జీవితంలో. సాధనా జీవితంలో ప్రధాన అంశం ఏంటంటే జ్ఞానార్జనే. సత్యాన్వేషణకి ఎక్కువ టైం పోతుంది. అంటే జీవితంలో 50% మన ఎఫర్ట్స్, సాధన అంతా జ్ఞానార్జనయే. ఈ సన్యాసి కానివ్వండి, బ్రహ్మచారులు కానివ్వండి, వీళ్ళందరూ గురుకులాలకి గురువులంబడి తిరుగుతూ ఉంటారు. బాల్యం నుంచే వాళ్ళకు ఆ జ్ఞానార్జన జరగడానికే చాలా ఏళ్ళు పడుతుంది. కాబట్టి 50% జ్ఞానార్జనకే వ్యక్తికి ఖర్చు అవుతుంది. రెండవ 25% సాధకుని యొక్క కృషి. మూడవది గురువు 20%. కాబట్టి ఎక్కువ శాతము మన యొక్క శ్రమ జ్ఞానార్జనే. ఈ జ్ఞానార్జనలో మన సద్గురు గినుక లభించినట్లయితే ఇంకా మనకు కొంత శ్రమ తగ్గుతుందన్నమాట. ఈ విధంగా సద్గురు, జగద్గురు, గురువు యొక్క లక్షణాలను తెలుసుకొని ఆ సద్గురువును మనము ఎన్నుకోవాలి. ఎందుకు ఈ సద్గురువును ఎన్నుకోవడంలో ఇంత శ్రమ ఉంటుందంటే గురువు ఎవరు, జగద్గురు ఎవరు, సద్గురు ఎవరు? ఈ సద్గురు యొక్క లక్షణాలు, గుణాలు ఎలా ఉంటాయి? గురువు, సద్గురువు, జ్ఞాని, వీళ్ళకి బిహేవియర్, ప్రవర్తనలు అవసరం లేదు. మనకి తత్వం ఉండాలి. జ్ఞాని, ఆత్మజ్ఞాని అన్నది తత్వజ్ఞానం ఉండాలి. ప్రవర్తనలతో మనకు సంబంధం లేదు. గురువుని ఎన్నుకోవాలంటే వారి యొక్క ప్రవర్తన, బిహేవియర్ కాదు, ఆత్మజ్ఞానంలో ఎంత పటుత్వం ఉన్నవాడు అనే కనుక్కోవాలి. సద్గురుకు 2 లక్షణాలు అయినటువంటి ఆత్మజ్ఞానం అతని దగ్గర ఉందా లేదా అన్నది ప్రధాన అంశం. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆయన ప్రవర్తనలు ఎవరైనా ఉండొచ్చు. ఈవెన్ చండాలుడు కానివ్వండి,
పంచముడు కానివ్వండి, నీచ జాతి యందు జన్మించిన వాడైనా కానివ్వండి సద్గురు అవుతాడు. సద్గురుకి అర్హత ఉంటుందన్నమాట. కాబట్టి ప్రవర్తన కాదు సద్గురుని ఎన్నుకోవాల్సింది, జ్ఞానం. ఎంతవరకు జ్ఞానం అతని దగ్గర ఉంది, సద్జ్ఞానం, ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడండి, గురువు అని, సద్గురువు అని, జగద్గురువు అని రకరకాల పేర్లతో గురువులందరూ మనకు పుట్టగొడుగులుగా సమాజంలో ఉద్భవిస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళే భగవంతులమని, దైవాంశ సంభూతులమని ప్రకటించుకుంటూ ఉంటారు. శిష్యులను జమ చేసుకుంటారు, సంస్థలను ఏర్పరుస్తారు. ఈ యొక్క సంస్థల్లో వారికి సంబంధించిన సిద్ధాంతాలు కానీ, ఆచారాలు, విచారాలు, సూత్రాలు, జ్ఞానము రూపొందించుకుంటారు. వాటినే ప్రచారం చేసుకుంటూ ఉంటారు, వాటినే శిష్యులు పాటిస్తూ ఉంటారు. అదే శిష్యులు ఆ గురువుని పూజిస్తుంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ జ్ఞానము, సిద్ధాంతాలు, తత్వాన్ని వాళ్ళు తయారు చేశారో అది కేవలం ఆ సంస్థ యొక్క అభిప్రాయాలు మాత్రమే. లేదంటే ఆ గురువు యొక్క సిద్ధాంతాలు, సంప్రదాయాలు, ఆచారాలు, లేతే సాధనలు, ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి. అవి శాశ్వతం కాదు. ఎందుకంటే ఆ సంస్థ, ఆ గురువు, ఆ సాంప్రదాయాలు ఇవన్నీ ఆ వ్యక్తితోనే అంతరించిపోతాయి. శాశ్వతంగా సమాజంలో నిలబడం. శాశ్వతంగా సమాజంలో ఉండవలసినటువంటి జ్ఞానం ఒక్కటే ఉంటుంది. అదే శాశ్వత జ్ఞానము లేదా పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం. ఆ పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానమే సత్య జ్ఞానము అంటాం, దాన్ని ఆత్మజ్ఞానము అంటాం. అటువంటి జ్ఞానము సద్గురువుల దగ్గర ఉంటుంది. అటువంటి జ్ఞానులు ఎక్కడున్నారో మనం వెతికి తెలుసుకోవడమే పెద్ద కష్టం. ఎందుకంటే ఈ మధ్యకాలం మనకు వేషధారణ, తర్వాత శరీరాలంకరణ, రకరకాల నకిలీ గురువులు, బురిడి గురువులు, బాబాలు రకరకాలుగా వస్తుంటారు. గురువులు అని చెప్తూ ఉంటారు, దేవతలను కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ సెలక్షన్లో కేర్ఫుల్గా సాధకుడు ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ మధ్యకాలంలో చూడండి, రకరకాల గురువులు వస్తున్నారు. అంటే దోష నివారణ గురువులు, దోషాలను పోగొట్టేటువంటి గురువులు వస్తున్నారు. సంపదను సృష్టించే గురువులు వస్తున్నారు. అంటే రాత్రికి కోటీశ్వరుడు, లేదా అష్టైశ్వర్యాలు సంపాదించడానికి ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, సంపదలు వస్తాయి, భోగాలు వస్తాయి. భోగాలు, సంపదలు, బంధాలు ఇవన్నీ మనం తగ్గిపోవడానికి మనం ధ్యానము, ఆధ్యాత్మిక కార్యక్రమం రంగంలోకి దిగింది. మళ్ళీ ధ్యానంలోకి వచ్చేసి సంపదలని, తర్వాత అష్ట సంపదలని, లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతామని, ఐశ్వర్యాలు వస్తాయి, భోగాలు వస్తాయని ప్రచారం చేస్తుంటారు. దాని కొరకు ఉద్దేశించబడలేదు ఆధ్యాత్మిక కార్యక్రమం, ఆధ్యాత్మిక జీవితం. ఆ జీవితమే పరమాత్మకు సంబంధించింది. మనశ్శాంతికి, ఈ ప్రపంచము, భౌతికాన్ని వదిలి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వ్యవస్థ ఏర్పడింది. మళ్ళీ ఈ వ్యవస్థలో కూడా దోషాలు, సంపదలు, భోగాలు, సంసారాలు విషయాలు కాదు, వాటి దూరంగా ఉండడమే ఆధ్యాత్మిక వ్యవస్థ. మరికొద్దిమంది రోగ గురువులు చాలామంది వస్తున్నారు. ఈ రోగ గురువులు రోగాలను బాగు చేస్తుంటారు. మెడంచు, తలంచు, నడుములంచు, గాలి పీల్చుకో, ఇంకా రకరకాలటువంటి క్రియలు, కర్మలు చేస్తుంటారు. మరికొద్దిమంది యోగ గురువులు ఉన్నారు. వీళ్ళ యొక్క పరివర్తనే తర్వాత మనకు వచ్చినటువంటి వాళ్ళు స్వయం ప్రకటిత దేవతలు. వీళ్ళే స్వీయ దేవతలు అంటారు, లేకపోతే మానవ దేవుళ్ళు అంటారు. అంటే షో గాడ్స్ అన్నమాట. అంటే తనతో తానే దేవుడిగా ప్రకటించుకుంటాడు అనమాట. గురువే దేవుడిగా మారిపోతాడు కొద్ది కాలానికి, శిష్యులు ఎక్కువైన తర్వాత అహంకారం పెరుగుతుంది అన్నమాట గురువుకి. కాబట్టి వీళ్ళనే మనము షో గాడ్స్ అంటాం. బాబాలు, ఉరిడి బాబాలు, నకిలీ బాబాలు అంతా ఇటువంటి వాళ్ళే దేవతలుగా చివరకు ప్రచారంలోకి వస్తారు. దేవతలుగా ప్రచారంలోకి అయ్యి మానవునిగా మరణిస్తూ ఉంటారు. వీళ్ళందరూ సద్గురువులు కారు. మరి సద్గురు అంటే, సద్గురు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సత్ అంటే సత్యం అని, సత్ ప్లస్ గురు సద్గురు. సా అంటే సత్యం, సత్యం అంటే ఆత్మ. సత్యం బ్రహ్మ అని చెప్పబడింది. ఆ ఆత్మ ఏదైతే ఉందో అదే సత్యం. సత్యం అంటే శాశ్వతము అని, అంతరించిపోయేది కాదు అని. పరమాత్మకు యథార్థ జ్ఞానం ఏది ఉందో అదే సత్యం. ఇంకా మిగతాది ఏది యథార్థంగా, మిగతాది మిథ్య, మాయ, అన్నీ అంతరించిపోయేటివే, అన్నీ నాశనమయ్యేదే.
కాబట్టి సృష్టిలో శాశ్వతంగా ఉండేటువంటి తత్వము ఆత్మతత్వమే, ఆత్మజ్ఞానమే. ఆత్మ ఒకటే ఏకైక దేవుడు. అటువంటి దేవుడు మన శరీరంలోనే ఉన్నాడు. అటువంటి వాళ్ళని మనం సద్గురువులు అంటాం. ఇటువంటి వాళ్ళంతా ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట, ఆత్మధారణ, ఆత్మదీక్ష, ఆత్మనే క్రీడిస్తూ, ఆత్మనే రమిస్తూ, ఆత్మనే మైథునం పొందుతూ ఆత్మలోనే లయమైపోతారు. స్వీయ మోక్షం పొందుతారన్నమాట. జీవించి ఉండగానే వాళ్ళకు జీవన్ముక్తి లభిస్తుంది ఆ సద్గురువులకి. ఎందుకంటే ఆత్మలోనే లయమైపోయినారన్నమాట. కాబట్టి బాహ్యంగా బయట ఎక్కడ లయమయ్యేది భగవంతుడితో ఉండదు, శరీరంలోనే లయమే. అప్పుడే మనకు జీవన్ముక్తి కలిగి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి. ఆ ముక్తి ఎలా లభిస్తుందంటే ఆత్మ ద్వారానే లభిస్తుంది. అప్పుడు ఇంకా శరీరానికి ఆయుష్ ఉంది కాబట్టి, శరీర ధర్మం ఉంది కాబట్టి కొద్ది వరకు శరీరంతో ఉంటాడు జీవన్ముక్తి పొందినవాడు. తర్వాత శరీరం వదిలిన తర్వాత మోక్షస్థితికి పోతాడు. కాబట్టి జీవన్ముక్తి అంటే ముందు విముక్తి కావాలి. విముక్తి కావాలంటే ఒక వ్యక్తి బంధాల నుంచి విముక్తి రావాలి. ఆ విముక్తి, బంధాల నుంచి విముక్తి అయి వచ్చిన వ్యక్తి జీవన్ముక్తి పొందుతాడు. శరీర పతనమైన తర్వాత జీవన్ముక్తి పొందినటువంటి వ్యక్తి మోక్షం పొందుతాడు. ఆ మోక్షం అనేది కూడా ఆత్మ ద్వారా పొందాల్సిందే. మరణం తర్వాత మోక్షం పొందేది కాదు, జీవించుండగానే మోక్షం పొందాలి. ఇది జీవాత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి విషయమే. మరణం తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ తిరిగి పునర్జన్మకు రావాల్సిందే. ఎందుకంటే జీవాత్మ మిగిలి ఉంటుంది, జీవాత్మ మిగిలి ఉండకూడదు. కాబట్టి అటువంటి తత్వ జ్ఞానానికి సంబంధించిన వారే ఈ సద్గురువు అన్నమాట. ఈ సద్గురువులే సత్సంగాలు, సాంగత్యాలు, సత్సాంగత్యాలు, సాధు సాంగత్యాలు, సజ్జన సాంగత్యాలు అని ఏర్పరుస్తారన్నమాట. అంటే గ్రూపు, సజ్జనుల సాంగత్యం అంటే మంచివారి యొక్క గుంపు, ఒక గ్రూప్ అన్నమాట. యోగుల గ్రూప్, సంఘం. సత్సంగం, అందరూ మంచివారు, అందరూ సత్యజ్ఞానం, అందరూ ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట, ఆత్మ జిజ్ఞాస గల వాళ్ళంతా ఆ సంస్థలో ఉంటారు. ఈ సద్గురువులే ఈ సత్సంగాలను ఏర్పరుస్తారన్నమాట. ఏర్పరచరు, ఆ సత్ అనేటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళంతా ఓ చోటు చేరుతారు. అక్కడ కార్యక్రమాలు కానివ్వండి, బోధనలు కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, అన్ని ఆత్మకు సంబంధించినట్టుగా ఉంటాయి. ఏదైనా సాధన చేయండి, జ్ఞానం కానివ్వండి, బోధనలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఆత్మపైన వాళ్ళ చర్చ ఉంటుంది. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏంటి, మనకి ఎలా పొందాలని వాళ్ళు నిరూపిస్తారన్నమాట. కాబట్టి అటువంటి గురువుల దగ్గర కొద్దిమంది శిష్యులు దీక్ష తీసుకుంటారు. అట్లా దీక్ష తీసుకున్న వారికి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళ జీవితాన్ని నడిపిస్తారన్నమాట. ఎవరో చాలా తక్కువ మంది సద్గురువుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక జీవితం గడపడం, ఆ మార్గంలో ప్రయాణించడం అన్నది చాలా కష్టమైన పని. కాబట్టి ఆ ఆధ్యాత్మిక జీవితం వేరు, ఈ మత జీవితం వేరు. మతరంగం వేరు, ఆధ్యాత్మిక రంగం వేరు. ఈ సద్గురువులు మతరంగము, మతానికి సంబంధించిన కార్యక్రమాల్లోకి రారు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు, ఆత్మజీవితం గడుపుతారు. దాన్ని ఆధ్యాత్మికము అంటాం. ఆ ధ్యా అంటే ధ్యాసం. ధ్యాసము మననము, చింతన. ఏది వాళ్ళ మననము, చింతన అంటే ఆత్మపైనే మననము, చింతన. అది వాళ్ళ జీవన విధానము, సాధన, జ్ఞానం. అందులోనే నిమగ్నై ఉంటారన్నమాట. అటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటారు శిష్యులని, దీక్ష తీసుకున్నవారని. వీళ్ళనే సంతులు అంటారు. ఈ సద్గురువులని సంత్ అని పిలుస్తారు. ఇంకా వీళ్ళని సత్పురుష్ అని పిలుస్తారు. సత్ ప్లస్ పురుష్, సత్పురుషులు. సత్యజ్ఞానం గలవారు సత్పురుషులు. ఆ సత్యజ్ఞానంలో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు తెలుసు పరమాత్ముడు ఎవరని. పరమాత్ముడు నిర్గుణము, నిరాకారము, సాకారము, నిర్లింగము, ఘన పరబ్రహ్మ అని చెప్తుంటాం. ఈ నిర్గుణం అంటే ఏమిటి, నిరాకారం అన్నది మనకు మతరంగంలో బోధించారు. మతరంగంలో మందిరాలు, విగ్రహాలు, పూజలు, ఇటువంటి కార్యక్రమాలు నిండిపోతుంది. నిర్గుణం అంటే ఏంటి, నిరాకారం అంటే ఏంటి, నిర్లింగం అంటే ఏంటి? మన వేదాలు, ఉపనిషత్తులు బోధించేదంతా ఇదే, ఈ జ్ఞానమే. మరి దాన్ని మనం వదిలేస్తున్నాం. కాబట్టి మనం గ్రంథాలు బోధించేది ఒకటి, మనం పాటించేది, ఆచరించేది ఇంకొక విధంగా ఉంది. ఆ నిర్గుణం ఏంటి, నిరాకారం ఏంటో ఈ సద్గురులు నిరూపణ చేసి చూపిస్తారన్నమాట. శిష్యులకి నిర్ధారణ చేస్తారు.
జ్ఞానపరంగా చూపిస్తారు. ఇది 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 అది చాలా లోతైనటువంటి జ్ఞానం, కొద్దిగా హయ్యర్ లెవెల్ ఆఫ్ తత్వం అంటారన్నమాట, తత్వజ్ఞానం అది. ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది, లేకపోతే అది అర్థం కాదనమాట. ఆ నిర్గుణత్వాన్ని చూపిస్తారనమాట ఈ సద్గురువులు. ఈ సద్గురువులకు మరొక లక్షణం ఏంటంటే వీళ్ళు ఆత్మానుభూతి పొంది ఉంటారు, ఆత్మ సాక్షాత్కారం పొంది ఉంటారు, ఆత్మానుభూతి పొంది ఉంటారు. అంతేకాకుండా ఈ సాధువులకి శిష్యులకు కూడాను ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి కలగజేస్తారు. అది గొప్ప పని. సద్గురు యొక్క లక్షణం ఏంటంటే ఒట్టి బోధగా ఆ బోధన అనుభూతి పొందేట్లుగా క్రియా విధానం నడిపి సాధకులు ఆ విధంగా తయారు చేస్తారన్నమాట. ఆత్మానుభూతి మనకు కలగజేస్తారు. వాళ్ళు ముందుగానే ఆత్మానందం పొందింటారు, ఆత్మజ్ఞానంలో జీవిస్తుంటారు, భగవత్ సాక్షాత్కారం అయి ఉంటుంది. శిష్యులు కూడాను ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభూతి పొందిస్తారు, కలగజేస్తారు. అది జ్ఞానం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ముందు శిష్యుని ఆత్మ జ్ఞానంలో తర్ఫీదు ఇవ్వాలి, తర్వాత అనుభూతి. సాధన అనుభూతులని లేటర్ స్టేజ్, చివరి దశలు అన్నమాట. మొదలు ఎక్కువ కాలం అంతా, జీవితం అంతా జ్ఞానార్జన, సత్యాన్వేషణలో పోతుంది. అంటే దేవుడు అంటే ఎవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, దాని సాధనా మార్గం ఏంటి, శరీరం పరమాత్మకి సంబంధం ఏంటి, ఈ పరమాత్ముడు ఎవరు, ఈ ఆత్మ ఎవరు, ఈ జీవాత్మ ఎవరు, ఇన్నటువంటి విషయాలపైన వాళ్ళు మనకు బ్రీఫ్ చేస్తారనమాట. దాంట్లోనే జీవన విధానం, సాధనా విధానం గడిచిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వీరు సద్గురువులు అన్నవారు అవివాహితులుగా ఉండవలసిన అవసరం లేదు. కుటుంబ జీవితం గడిపోవచ్చు, వివాహం చేసుకోవచ్చు. వివాహం లేకుండా ఉండాలి అన్నది సిద్ధాంతం కాదు సద్గురువులకు. హ్యాపీగా వీళ్ళందరూ కుటుంబ జీవితాన్ని గడపవచ్చు. మనం గత యుగాల్లో గ్రంథాల్లో చూసినట్లయితే అందరూ కుటుంబ జీవులే. వ్యాసుడు సంసారే, పరాశర మహర్షి సంసారే, ఎవరైనా వశిష్ఠుడు సంసారే, పరమశివుడు సంసారే. కాబట్టి అవివాహితం అన్నది అర్హత కాదు, లక్షణం కాదు. ఆ విధంగా గురువు కుటీరాలను ఏర్పాటు చేస్తారు, గురుకులాలు. ఆ గురుకులాల్లోనే వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు, శిష్యుడు తర్ఫీదు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా మనకు బోధకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళందరూ గురువులే. మన చిన్నతనం ఎల్కేజీ యూకేజీ నుంచి మనకు టీచర్లు గురువులు ఉంటారు. హైయెస్ట్ యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా మన గురువులు ఉంటారు. లైఫ్ అంతా గురువులు ఉంటారు. కాబట్టి ఎవరైనా గురువు ఉంటారు, కానీ వీళ్ళందరూ గురువులు కారు, సద్గురువులు కారు. సద్గురువులు అనేది ఓ ప్రత్యేక కేటగిరీ ఆఫ్ గ్రూప్ అన్నమాట. ఆ కేటగిరీకి సంబంధించిన గ్రూపులే సద్గురువులు. వీళ్ళు ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి జనరల్గా ఆ గురువులను ఈ గురువులను కంపేర్ చేయరు అది. కాబట్టి మిగతా బాహ్య ప్రపంచంలో సద్గురువు కానీ ఇతర గురువులందరూ లౌకిక గురువులు, ప్రాపంచక గురువులు. వాళ్ళు కూడా మనకు అవసరమే. తల్లిదండ్రులు కూడా గురువులే, టీచర్లు కూడా మన గురువులే, వయసులో పెద్దన్నవాడు కూడా మన గురువే, మంచి బోధించేవాళ్ళు ఎవరైనా గురువే. కానీ సద్గురువు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కేటగిరీ ఆఫ్ గురువులు అన్నమాట. వీరు ఆధ్యాత్మ రంగానికి సంబంధించిన వాళ్ళు, జ్ఞానరంగానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళని మనం ప్రత్యేకంగా చూడాలన్నమాట. కాబట్టి సద్గురువులు అంటే ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళని గుర్తించాలి. ఆధ్యాత్మిక రంగం వేరు, మత రంగం వేరు. ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళే సద్గురువులు. ఆధ్యాత్మికం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికం అంటే అంతరంగం అని. మన శరీరంలో ఉన్నటువంటి అంతరంగంను పరిశోధన చేసి దానికి సంబంధించిన జ్ఞానం బోధించేట్టుకోండి, జీవజ్ఞానం బోధించేట్టుకోండి, ఆత్మజ్ఞానం బోధించేట్టుకోండి, ఈ పరమాత్మతత్వం జ్ఞానాన్ని బోధించేట్టుకోండి. కాబట్టి ఈ సద్గురువులు మనకి అనేక రకాలుగా కనిపిస్తుంటారు. అందరినీ మన సద్గురువుల కింద జమ కట్టరాదు. మనం ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే కాషాయ వస్త్రాలు, యుబుది, రుద్రాక్షమాలలు, దండము, కమండలము, ముండలము ఇవన్నీ ధరించనక్కర్లేదు. త్రిపుండములు ధరించనక్కర్లేదు. ఏ జాతివాడైనా సరే, ఏ కులమాడైనా సరే గురువే. కాబట్టి సద్గురుకు శిఖ అక్కర్లేదు. చాలామంది శిఖ పెట్టుకుంటూ ఉంటారు వెంట్రుకలతో. శిఖ అవసరం లేదు.
సిక్క ఉన్నవాడు జ్ఞాని కాదు. కాబట్టి సద్గురుకి ఏముండాలంటే జ్ఞానసిక ఉండాలి. ఎంటకల సిక్క కాదు, జ్ఞానసిక ఉండాలి. ఇవే మనకు వేదాలు ఉపనిషత్తులు నేర్పించాయి. అదే మాదిరి జంధ్యం, యజ్ఞోపపీతం అంటుంటాం. మనకు కావాల్సింది 3 పొరల దారంతో చేసినటువంటి జంధ్యం కాదు, జ్ఞానజంధ్యం ఉండాలి. ఆ జ్ఞానజంధ్యం ఉన్నవాడే నిజమైనటువంటి సద్గురు. కేవలం శిఖ ఉండి జంధ్యం ఉన్నంత మాత్రాన సద్గురు కాదు. జ్ఞానశిఖ ఉండాలి, జ్ఞాన యజ్ఞోపపీతం ధరించి ఉండాలి. కాబట్టి మనిషి దగ్గర మొలతాడకుండా ఉండరా. అటువంటి వాడు నిజమైనటువంటి సద్గురు. కాబట్టి సద్గురువే శిష్యుని ఎత్తుకుంటూ పోతాడు. అటువంటి శిష్యుడు ఎవరో ఆత్మతత్వవేత్త అయి ఉంటాడు. అటువంటి వాళ్ళను గురువు గుర్తిస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట. ఈ లక్షణాలు ఉండాలి గురువు దగ్గర. కాబట్టి జాతి, కులము, మతము, ప్రాంతము, దేశము సద్గురుకు అవసరం లేదు. చండాలుడైనా సరే, నీచ జాతి ఎందు జన్మించిన వాడైనా సరే, పంచముడైనా సరే సద్గురువే. ఆ సూత్రాన్ని మీరు గమనించాలి. కాబట్టి తేడాలు, భేదాలు మన గురువు పక్కన చూపించరా. అందుకే మొదలు చెప్పాను, ప్రవర్తన అన్నది లేదు. ప్రవర్తనను బట్టి మనము సద్గురువును ఎన్నుకోరా. తత్వాలు బట్టి, అంటే లక్షణాలు, గుణాలు, ధర్మాలు ఉంటాయి. చెప్పాను కదా, గురుతత్వం. ఆ గురుతత్వానికి కొన్ని లక్షణాలు, కొన్ని ధర్మాలు, కొన్ని సూత్రాలు ఉంటాయి. వాటిని పాటిస్తే చాలు. ప్రవర్తనలు అక్కర్లేదు. ప్రవర్తన అనేది వ్యక్తిగతమైంది, పర్సనల్ అన్నమాట. ఈడ పర్సన్ లేడు, వ్యక్తి లేడు, తత్వమే ఉంటుంది. గురుతత్వం, గురుపీఠం అంతే. అదే మాదిరి జ్ఞానము, జ్ఞానతత్వం. జ్ఞానం అంటే ఆ తత్వానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానపీఠం, ఎవరైనా ఆ పీఠ పైన కూర్చోవచ్చు, కానీ ఆ తత్వం ఉండాలి. ఈ ప్రవర్తనలు అన్నది బిహేవియర్, వ్యక్తిగతమైనటువంటి విషయాలు. ఆ వ్యక్తిగతమైన విషయాలు మనకు అవసరం లేదు. అట్లా అనుకుంటే ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి. కులము, మతము, దేశము, ప్రాంతము, సాంప్రదాయము, ఆచారాలు, సరే ఇటువంటి ఎన్నో అడ్డం వస్తాయి. అటువంటిప్పుడు మనం సద్గురుని ఎన్నుకోలేము. కాబట్టి అటువంటి లక్షణాలు మనము లెక్కలోకి తీసుకోకూడదు ప్రవర్తనల్ని, సద్గురుని ఎన్నుకునేటప్పుడు. కాబట్టి సద్గురుని ఎన్నుకోవాలంటే ధర్మాలు, తత్వాలు, లక్షణాలు ఉన్నాయా లేదా, ఆ గురుతత్వానికి సంబంధించిన లక్షణాలు, గుణాలు ఉన్నాయా లేవా. అదే మాదిరి జ్ఞానతత్వం, జ్ఞానపీఠానికి సంబంధించినటువంటి ఆ తత్వాలు, గుణాలు, లక్షణాలు అతని దగ్గర ఉన్నాయా లేవా. ప్రవర్తన, బిహేవియర్తో సంబంధం లేదు. అట్లా ప్రవర్తన, బిహేవియర్ తీసుకుంటే మనం ఎన్నో భేదాలు చూపించాల్సి వస్తుంది. జాతి, కులము, మతము, నీచ జాతి, ఉత్తమ జాతి, తర్వాత పంచముడు, ఇట్లా రకరకాలటువంటి భేదాలు మనకు సమాజంలో ఉంటాయి. తర్వాత సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, ఇవన్నీ అడ్డం వస్తాయి. అప్పుడు మనం సద్గురును ఎన్నుకోలేము. కాబట్టి ఈ విధంగా మనం సద్గురుని ఎన్నుకోవడంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా ఎట్లుంటాయి లక్షణాలు ఈ సద్గురు కంటే? జ్ఞానోదమై ఉండాలి. ఎవరికైతే జ్ఞానోదయం అయి ఉంటుందో అటువంటి వ్యక్తియే సద్గురు. జ్ఞానోదయ మనకు శకం ప్రారంభమైంది. ఆ జ్ఞానోదయ శకం నుంచి జ్ఞానమే ప్రధానం. ఎప్పుడంటే స్టార్ట్ అయింది, మనకు ఉపనిషత్తుల నుంచి ప్రారంభమైంది. ఉపనిషత్తులే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ యొక్క లక్షణాలు, గుణాలు, స్వరూపాన్ని వర్ణించాయి. మనకు వేదాల నుంచి కూడా మనకు జ్ఞానం లభించదు. వేదాలు చెప్తాయి, బాగానే ఉంది. దాన్ని అనుభూతి పొందేటువంటి క్రియా విధానం మనకు ఉపనిషత్తుల్లోనే జరుగుతుంది. అందుకే ఉపనిషత్తులను జ్ఞానకాండలు అంటారు. కాబట్టి మిగతా భాగాలన్నీ వేదంలో కర్మకాండలు. మంత్రాలు, పూజలు, యజ్ఞాలు, స్తోత్రాలు, కఠినమైనటువంటి జీవన విధానము, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ పాటించడంతో జీవితం గడిచిపోతుంది. జ్ఞానార్జన ఉండదు. వేదం యొక్క సారం ఏంటి? ఆ యొక్క సారాన్ని మనకు ఉపనిషత్తులో లభిస్తుంది. కాబట్టి ఉపనిషత్తులే మనకి జ్ఞానోదయాన్ని బోధిస్తాయి. అందుకే దాన్ని జ్ఞానకాండ అని చెప్తారనమాట ఉపనిషత్తులో. మొత్తం వేదాలు 4 భాగాలుగా విభజిస్తే, అంటే వేదంలో ప్రతి వేదంలో మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. అది మంత్ర సంహితం ఒకటి, బ్రాహ్మణములు ఒకటి, అరణ్యకాండం ఒకటి, జ్ఞానకాండలు ఒకటి. తర్వాత ఈ యొక్క అరణ్యకాండలు, ఉపనిషత్తులు వచ్చేసి జ్ఞానకాండలు. మిగతా 2 భాగాలు వేదాలు ఉన్నటివి కర్మకాండలు.
అంటే యజ్ఞాలు, యాగాలు, పూజలు, మంత్రాలు, స్తోత్రాలు, వీటితో జీవన విధానం గడిపేటువంటి వ్యవస్థ అన్నమాట వేదాలు. ఉపనిషత్తులు జ్ఞానానికి సంబంధించినట్టు. ఇక్కడి నుంచే జ్ఞానోదయం ప్రారంభమైందనమాట. ఒకే మారు ఉపనిషత్తులు వేదాలపైన యుద్ధాన్ని ప్రకటించాయి. కాబట్టి అందుకే ఈ జ్ఞానోదయం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, వీళ్ళంతా ఆశ్రమాలమ్మడి, గృహలమ్మడి తిరుగుతున్నారు. ఎందుకు? జ్ఞానం కొరకే. శ్రీకృష్ణుడు గీత బోధించాడు. ఎందుకు? జ్ఞానం కొరకే. అర్జునికి జ్ఞానం కలగచేయనికే. వశిష్ఠుడు యోగ వాసిష్టం రాముని బోధించాడు. ఎందుకు? జ్ఞానోదయం కొరకే. బుద్ధుడు జ్ఞానోదయం కొరకే తపస్సుకెళ్ళాడు. యోగి వేమన, ఆయన వేమననే ఆయన పేరు, కానీ యోగి వేమన అయ్యాడు. ఎట్లయ్యాడు? జ్ఞానోదయం కలిగిన తర్వాతనే యోగి వేమన అయ్యాడు. ఈ విధంగా ఆ జ్ఞానం ప్రధానం. ఆ జ్ఞానమే మనం జీవజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, పరమాత్మకు స్వరూపం అంటాం. ఇది మనకు ఉపనిషత్తుల నుంచి దొరుకుతుంది. మరి ఒక లక్షణం ఈ సద్గురికి ఏమంటే అతిథిగా జీవించాలి. అతిథి మనం చెప్పుకుంటుంటాం. ఏమిటి ఈ అతిథి అంటే? మన మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ అంటాం. అంటే తల్లి దేవతతో సమానము, తండ్రి దేవతతో సమానము. అదే మాదిరి అతిథి కూడా దేవతతో సమానము. ఈ అతిథి అంటే ఎవరంటే ఈ మధ్యకాలంలో మనం తీసుకున్నటువంటి భావం కాదు. పూర్వకాలం దీని కాన్సెప్ట్ ఉండిందండి. అంటే గత యుగాలలో వేదకాలంలో, త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఈ యొక్క సద్గురువులు, ఋషులు, మునులు, మహర్షులు వీళ్ళందరూ ఉపనిషత్తుల జ్ఞానాన్ని, వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఊరూరు తిరిగేవారు. చూడండి, ఋషులు ఎంత త్యాగం చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో వేదాలు కానీ, వేద జ్ఞానం కానీ, ఉపనిషత్తుల జ్ఞానం కానీ ప్రజలకు తెలియదు, ఇంకా ప్రచారం కాలేదు. ఆ లాంగ్వేజ్, ఆ భాష కష్టమైంది, అందరికీ తెలియదు. ప్రజలకు అందరికీ జ్ఞానం తెలియదు. ఏదో కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఆ జ్ఞానము పరిమితమై ఉండింది. కాబట్టి ఈ సద్గురులు ఏం చేసేవాళ్ళంటే వేదాలు, ఉపనిషత్తులను ప్రచారం చేసేవారు. ఊరూరికి వెళ్ళేవారు, దేశాటన చేసేవారు. దేశాటన చేసి భిక్షం తీసుకొని వారు ఈ జ్ఞానాన్ని ప్రచారం చేసేవారు. అటువంటి వాళ్ళే అతిథులు. అందుకని బంధువులు కానీ భోజన టైంకి ఎవరైనా ఇంటికి వస్తే అది గెస్ట్, వాళ్ళని అతిథులు కాదు. అతిథులు అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని, వేదాల, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని బోధిస్తారో, ప్రచారం చేస్తారో, ఊరూరా తిరిగి దేశాటన చేసుకుంటూ, భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ కాలం గడుపుతారో వారే సద్గురు. ఇంకొకటి, ఈ సద్గురువులు భిక్ష తీసుకోవాలి. ఏ భిక్ష? జ్ఞానభిక్ష తీసుకోవాలి. సద్గురుల ప్రధాన లక్షణం ఏంటంటే ముందు దీక్ష ఉంటుంది. దీక్ష అంటే పట్టుదల ఉండాలి, హఠం చేయాలన్నమాట. దాన్ని హఠం అంటాం. పట్టుదలతో ఉండాలన్నమాట, ఒకటి సాధించాలని. తర్వాత నిష్ఠ ఉండాలి. మూడవది భిక్షాటన చేయాలి. భిక్షాటన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆహారం, జీవించడానికి భిక్ష తీసుకోవడం. ఇంకొక భిక్ష ఏంటంటే మనం ఏ టార్గెట్, ఏది సాధించాలనుకున్నామో, ఏ లక్ష్యం జీవితంలో సాధించుకోవాలనుకున్నట్లయితే దానిపైన మనం భిక్ష తీసుకోవాలి. ఇప్పుడు మన జ్ఞానం కావాలనుకోండి, జ్ఞానభిక్ష తీసుకోవాలి. సంపదలు కావాలనుకోండి, మనకు సంపద, లక్ష్మీ భిక్ష తీసుకోవాలి. అట్లే స్వర్గం కావాలనుకోండి, స్వర్గదేవత భిక్ష తీసుకోవాలి. ఆ భిక్షాటన చేయాలి. ఒకటి ఆహార భిక్షాటన, ఇంకోటి లక్ష్యం యొక్క భిక్షాటన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి వ్యాసుడు తీసుకోండి. వ్యాసుడికి జ్ఞానభిక్ష కావాలి. జ్ఞానం కొరకు తిరిగాడు. వ్యాసుడు సరస్వతిని భిక్ష కోరుకున్నాడు. అది భిక్ష అంటే. ఎందుకు? వ్యాసుడు జ్ఞానం కావాలి, జ్ఞానభిక్ష తీసుకోవాలి. కాబట్టి జ్ఞానానికి అధిపతి ఎవరు? సరస్వతి. అందుకే వ్యాసుడు మన తెలంగాణ స్టేట్లో ఉండేటువంటి బాసర అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. వ్యాసుడు పిలువబడేటువంటి బాసర ఆ రోజుల్లో దాని వ్యాసపూరి అని పేరు. ఇప్పుడు మనం బాసరా అని పిలుస్తున్నాం. ఆ సరస్వతి విగ్రహాన్ని స్థాపించింది కూడా వ్యాసుడే. అది ఇసుకతో స్థాపించాడని ప్రసిద్ధి. కాబట్టి ఆ బాసర వచ్చేసి సరస్వతి దగ్గర భిక్ష తీసుకున్నాడు. అదేమో దత్తాత్రేయుడు భిక్ష తీసుకున్నాడు. ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళంతా భిక్ష తీసుకున్నారు అన్నమాట. అట్లా దీక్ష, భిక్ష తీసుకున్న వాళ్ళే సద్గురువు. ఎందుకంటే సమాజంలో ఉన్న రకరకాల వ్యక్తులు ఉంటారు.
కొంతమంది భౌతిక ప్రపంచంలో ఉంటారు, మరి కొంతమంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. మూడవ రంగం వాళ్ళు జిజ్ఞాసులు, అంటే భౌతిక రంగంలో ఉండి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించేవాళ్ళు. ఇంకా నాలుగో వర్గము జనరల్ ప్రజానీకం అంతా ఉంటారు. సంసారులు, కర్మజీవులు, ప్రతికోపాసకులు, ఏదో రొటీన్గా కాలం గడుపుతూ ఉంటారు. ఈ సద్గురువులు ఏ వర్గానికి సంబంధించిన వారంటే ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినారు. ఆధ్యాత్మిక వ్యక్తులకు, ఆధ్యాత్మిక జీవితం గడిపేటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తి ఈ యొక్క సద్గురు. కాబట్టి పరమాత్మ భక్తులు చాలామంది ఉంటారు. వీరిని మనము 4 వర్గాలుగా విభజన చేయొచ్చు. అర్థి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. కాబట్టి జ్ఞానులలో ఎవరి జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞాని నేనే అన్నాడు శ్రీకృష్ణుడు. ఎవరి జ్ఞానియో ఆ జ్ఞాని నేనే అన్నాడు. కాబట్టి జ్ఞాని ఎవరో, ఆత్మజ్ఞానం కలిగి ఉంటారో అటువంటి వారు పరమాత్మతో సమానం, దేవునితో సమానం అన్నమాట. ఎందుకంటే జ్ఞాని నేనే అన్నాడు కదా శ్రీకృష్ణుడు. కాబట్టి ఆ సత్యజ్ఞానం, తత్జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో, తత్ అంటే పరమాత్మ అనమాట. తత్వం అంటే పరమాత్మ, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే పరమాత్మ యొక్క అంశ జీవాత్మ మన శరీరంలో ఉంటుంది. దానికి తత్వమసి అంటారు. మసి అంటే అయి ఉంటివి అని. అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క అంశ జీవాత్మ, జీవుడు ఎవరైతే మన శరీరంలో ఉన్నారో అదే నీవు ఎవరంటే శరీరం కాదు, ఆత్మవు అని. ఆ ఆత్మ పరమాత్మ యొక్క అంశే. అటువంటి జ్ఞాని ఉండాలన్నమాట. అటువంటి జ్ఞానియే సద్గురు అన్నమాట. అందరూ ధర్మాలు పాటిస్తుంటారు, ఎక్కువ తక్కువ. ధర్మాలలో పరమధర్మం అని ఉంటుంది. ఆ పరమధర్మాన్ని బోధించేది, పాటించేది ఎవరంటే సద్గురువులే. ఈ పరమధర్మం అంటే ఏంటి? ధర్మాలలో పరమైనటువంటి ఒక ధర్మం పరమధర్మం అన్నమాట. అది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి తన మాటల వల్ల కానీ ప్రవర్తన వల్ల కానీ మనకు బాధ కలిగించాడు అనుకోండి, మనము మన ప్రవర్తన వల్ల, మాటల వల్ల ఆ వ్యక్తికి అటువంటి బాధ కలిగించకూడదు. అదే సద్గురు యొక్క ప్రధాన లక్షణం. టిట్ ఫర్ టాట్, పగ, ద్వేషం, రాగం ఇటువంటి ఉండరా. అది పరమధర్మం అన్నమాట. అటువంటి పరమధర్మం కలిగి ఉన్నవారే సద్గురు. కాబట్టి ఈ సద్గురు చేసేటువంటి బోధ కూడా ఎలా ఉంటుందంటే సద్భాషణం, సత్ప్రవర్తన, సత్కర్మ, సత్ దీక్ష, సత్ నిష్ట, సత్శాస్త్ర పఠనం, సద్గురువు, సత్సంగం. ఈ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళ జీవితం. అంటే మన మొత్తం జీవిత విధానం అంతా సత్తుతో కూడి ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క లక్షణాలు, గుణాలతో కూడి ఉంటుంది ఆ యొక్క గురువు శిష్యుల యొక్క సంబంధం. ఆ గుణాలే మనము సద్గురు దగ్గర ఉండవలసినటువంటి అంశాలు. కాబట్టి మిడిమిడి జ్ఞానము, ఊగదంపుడు ఉపన్యాసాలు, జనాకర్షణలు, జనసేకరణలు, చూసారా, కోలాహలము, అడావుడి, శోభలు, అలంకరణలు, డబ్బులు, ఇవన్నీ వీటికి సంబంధించిన కార్యక్రమాలు సద్గురువుల దగ్గర ఉండవు. కాబట్టి ఈ దృశ్యమాన ప్రపంచానికి సంబంధించినటువంటి పదార్థాలు, వస్తువులు, భౌతికాలు, చూసారా, భోగాలు, విషయాలు, భోగ వస్తువులు సద్గురువుల దగ్గర ఉండవు. ఇవన్నీ నేడు మన సమాజంలో చూస్తున్నాం. గురువులు ఎటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు, ఇవన్నీ వీటికి సంబంధించినటివి. అంటే పంచతన్మాత్రలకు వారు దూరంగా ఉంటారు. పంచతన్మాత్రలు అంటే ఇది దృశ్యము, శబ్దం, స్పర్శ, రసము, గంధం, వీటితో వాళ్ళకి సంబంధం ఉండదు. ఇవన్నీ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించినవి. దృశ్యము, శబ్దాలు వాళ్ళకు ఉండకూడదు. సార్, గంధము, రసము, టేస్టు, రుచులు, వాసనలు, స్పర్శలు ప్రపంచ వాసనలకు వాళ్ళకి అవసరం లేదు. అంత ఆత్మతత్వమే, ఆత్మస్పర్శ, ఆత్మగంధము, ఆత్మ టేస్టు, ఆత్మశబ్దము, ఆత్మ దృశ్యంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి విషయాశక్తి, పదార్థ భావన, భోగ విషయాలు, ప్రపంచ విషయాలు, లౌకిక విషయాలు, చూసారా, మనుష్యానందము వాళ్ళ దగ్గర ఉండవు. అంటే మనుషులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో తిరిగి మాట్లాడుతుండేప్పుడు గంటలు. కాబట్టి విషం కాదు, మానవుడే విషం. ఎంత మానవతా సంబంధాలు మన దగ్గర ఉంటే ఈ రోజుల్లో, ఈ యొక్క విలువలు లేని సమాజంలో నీకు అంత ప్రశాంతత ఉండదు. కాబట్టి మనిషే ఈ రోజులో విషం అన్నమాట.
ఆ మనసుకు దూరంగా ఉండేటువంటి సంఘాలే సత్సంగాలు, సద్గురువులు అన్నమాట. కాబట్టి సద్గురువుల యొక్క ప్రవర్తన ఏంటంటే, వీళ్ళు అనాత్మ వ్యవహారాలు పట్టించుకో. వీళ్ళు ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ. అనాత్మాభిమానము, శరీరాభిమానము, మిథ్యా జ్ఞానము, యజమానిత్వము, ఇటువంటి లక్షణం ఉండవు. యజమానిత్వం అంటే నేనే, నా శరీరము అంటే శరీర మదం కలిగింటాడనమాట వ్యక్తి. నేను గొప్పవాడిని, నేను సంపన్నుని, నేను అందంగా శౌర్యంగా ఉన్నాను, నేను మంచి జాతి వాడిని, మంచి కుటుంబానికి చెందిన వాడిని అనేటువంటి ఆలోచనలో ఉంటాడనమాట. అటువంటి సద్గురుడి దగ్గర ఉండవు. వాళ్ళంతా ఒకటే, ఏకేశ్వరవాదం, ఆత్మేశ్వరవాదం అన్నమాట. ఏకమేవాద్వితీయ బ్రహ్మం అని వేదాలు చెప్పాయి. కాబట్టి ఈ వేదాలు, ఉపనిషత్తులు ఏ ఉన్నాయో అవే వాళ్ళు పాటిస్తారు. ఏకేశ్వరవాదం, ఆత్మేశ్వరవాదమే, మల్టీ గాడ్ సిస్టమ్, విగ్రహారాధన, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, నమ్మకము, విశ్వాసాలు, అభావాలు, భయము, భీతి భగవంతుని పట్ల ఇవి ఉండవు. జ్ఞానమే ప్రధానం. కాబట్టి ఆ భావచింతన వాళ్ళు బోధిస్తారు. యద్భావన తద్భవతి అని ఉంటుంది. కానీ ఎటువంటి భావన మనకు ఉండాలి? ఆత్మభావన ఉండాలి. కాబట్టి ఆ ఆత్మభావన గురించి మనము తెలుసుకోవాలన్నమాట. మానవుడు ఆ భావాన్ని తెలుసుకోలేదు. మనకు వేమన కూడా దీనిపైన చెప్తాడు తన యొక్క సూక్తులలో. భావం ఎలా ఉండాలి మనలో అని. భావమే దేవుడు. ఆ భావం దేవుడు కాదు. భావం నందు ఎరుగడు మానవుడు అండు. భావం నందు దేవుడు నన్ను మనం గ్రహించడం. అది సద్గురువుల యొక్క లక్షణం. దైవం మానుష రూపేణ అని చెప్పబడింది. అది పాటిస్తారు సద్గురు. మానవుడే దేవుడు అంటే దేవుడని కాదు. ఆ పరమాత్మ అంశ మన శరీరంలో ఉంది. మానవుడే మాధవుడు అంటాం కదా, మానవ సేవయే మాధవ సేవ అంటాం కదా. ఇవన్నీ సూక్తులు, ధర్మాలు, మన పురాతన గ్రంథాలు ఉండేటువంటి విషయాలు అవి. మనం అవన్నీ పాటించడం లేదు. మానవత్వం లేదు. మానవత్వం అంతరించిపోతుంది. విలువలు అంతరించిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతుంది. దీనికన్ని కారణాలు ఏంటి? మనకు ఆ సత్సంగాలతో సంబంధం లేకనే, అటువంటి సద్గురులు మనకు లేకనే, ఇటువంటి విషయాలు మనకు బోధించకనే. కాబట్టి మనం కూడా నిత్య జీవితంలో సాధకుడు మొట్టమొదటి బాధ్యత ఏంటి? ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కాదు, మంచి సద్గురువుని ఎన్నుకోవాలి, జ్ఞానార్జన చేయాలి, సత్యాన్వేషణ చేయాలి. అందుకే వారిని జిజ్ఞాసులు అంటారు. మొదలు జిజ్ఞాసు కావాలి. నువ్వు ధ్యానం చేయడం కాదు, జిజ్ఞాసుని కావాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్తాడు. జ్ఞానివాన్ అంటాడు. ముందు జ్ఞానివికా, యోగివాన్ యోగివికా. యోగము, ధ్యానం అనేది లాస్ట్ దశలు. అవి ప్రథమంగా చేసేటి కాదు, ముందు ప్రారంభ దశలో చేసేటి కాదు. ప్రథమ దశ సద్గురువుల ఎన్నిక, జ్ఞాన సముపార్జన. అంటే దేవుడెవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, శరీరము తర్వాత దైవానికి సంబంధం ఏంటి, ఆ విధంగా విచారణకు పోవాలి. విచారణకు పోయి దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడో తెలుసుకున్న తర్వాత మనం ధ్యానానికి దిగాలి. ఇవన్నీ ఏమి తెలియకుండా మనం చేస్తున్నాం. ముందు తెలుసుకోవడమే ప్రధానం. తెలుసుకునేదే ఉంది కానీ చేసేటువంటి కర్మ కార్యం సృష్టిలో లేదు. చాలామందికి తెలుసుకునే విషయాలు తెలుసుకోవడం, దేవుడు ఎవరో తెలియదు. తెలియకనే మనం సాధన చేస్తున్నాం. కాబట్టి తెలుసుకోవలసింది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నంత వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా వ్యర్థమే. పరమాత్మతో మన సంబంధం ఏర్పడదు, దర్శనాలు కలగవు. కాబట్టి దర్శించేంత వరకు, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నంత వరకు తెలుసుకునేవాడు ఉంటుంది, తెలుసుకున్న బడున్నది కూడా ఉంటుంది. తెలుసుకునేవాడు ఉంటాడు, తెలుసుకున్న బడున్నది కూడా ఉంటుంది. ఆ తెలుసుకున్న బడున్నది ఏంటి అంటే ఆత్మ. దాని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ రకంగా మీరు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి. దాంతోపాటు సద్గురువును ఎన్నుకునే టైంలో ఆ వ్యక్తి దగ్గర ఉండవలసినటువంటి సద్గుణాలు, లక్షణాలు, ధర్మాలు తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎలా గుర్తించాలి ఈ సద్గుణం అంటే, మొదలు జ్ఞానం. ఆ వ్యక్తి ఏ జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎలా బోధిస్తున్నాడు, బోధించే జ్ఞానం ఏంటి, చేసేటువంటి క్రియలేంటి, మనతో ఏం చేయిస్తున్నాడు, మనకి ఏం బోధిస్తున్నాడు. మూడవది జీవన విధానం. ఆయన పాటించేటువంటి జీవన విధానం ఏంటి. దాని తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజం చేత గుర్తింపు పొంది ఉండాలి. అంటే సమాజం అందరితో కానీ కాదు.
ఆ సద్గురు యొక్క సమానంగా ఆ లెవెల్లో ఉండేటువంటి జ్ఞానులు, ఎక్కువ తక్కువ ఉండేటువంటి జ్ఞానులు ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఈ విధంగా యాక్సెప్ట్ చేసినప్పుడు అసలు సద్గురువు అవుతాడనమాట. కాబట్టి జ్ఞానము బోధన ప్రధాన అంశాలు. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని సద్గురువుగా ఎన్నుకోండి. కాబట్టి ఎన్నుకునే ముందు ప్రవర్తనలు చూడకండి. సద్గురుని ఎన్నుకుందామండి, ఎలాంటి అతని ప్రవర్తనలతో మనకు అనవసరం. లక్షణాలు, గుణాలు, ధర్మాలే మనకు కావాలి, తత్వాలే కావాలి. గురుతత్వం ఉందా లేదా, జ్ఞానతత్వం ఉందా లేదా, ఇవి చూసుకొని గురువులను ఎన్నుకోండి. మీరు ముందుకు వెళ్ళిపోతారు. సద్గురువుని ఎన్నుకుంటే మీ యొక్క ప్రయత్నంలో, సాధనలో, అన్వేషణలో చాలా బరువు బాధ్యత మీకు తగ్గిపోతుంది. సాధన సులభమవుతుంది, ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఇంతటితో సెలవు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.